తన తపస్సుకు భంగం కలిగించి మదన వికారాన్ని కలిగించిన మన్మధుణ్ణి కోపంతో తన 3వ నేత్రంతో దహింపజేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శంకరుడు. ఆ వెంటనే మన్మధుని భార్య రతీదేవి ఏడుస్తూ దేవతలను నిందిస్తుంది. ఇంద్రుడు కలగచేసుకొని రుద్రుణ్ణి ప్రార్థించి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన వెంటనే మన్మధుడు పునర్జీవితుడవుతాడు. కావున అతని బూడిదను భద్రపరచమని ఇంద్రుడు రతీదేవికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పెద్ద శబ్దంతో మన్మధుడు కాలి బూడిదవ్వటం చూసిన పార్వతి భయంతో వేగంగా ఇంటికి వచ్చి తల్లి ఒడిన తలపెట్టి దుఃఖిస్తూ శివుడి మీద ప్రేమచే ఎక్కడా సుఖాన్ని పొందలేకపోగా విరహ వేదన అధికమవుతుంది. ఇలా ఉండగా త్రిలోక సంచారం చేస్తూ నారదుడు వచ్చి పార్వతిని ఓదార్చి శివుడు నిన్ను తప్ప ఎవరినీ వివాహమాడని, నీవు తపస్సు చెయ్యాలని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోతాడు. పార్వతి తండ్రిని చేరి తన తపశ్చర్యకు అనుమతివ్వమనగా తల్లి అనుమతి కూడా తీసుకోమంటాడు హిమవంతుడు. తల్లి అనుమతి కోరగా దుఃఖితురాలవుతుంది మేనాదేవి. అమ్మాయి, ఇదివరలో సేవలు అన్నావు, దుఃఖాన్ని పొందావు, ఇప్పుడు తపస్సు అంటున్నావు, అదేదో ఇంట్లో ఉండి చెయ్యి, నీవు సుకుమారివి అని అప్పటి నుండి ఉమా అనగా అమ్మాయి వద్దు అనే నామం స్థిరపడింది. విధి లేక కుమార్తె తపస్సును అంగీకరించగా తన ఇష్టచరులతో గంగావతరణమనే పవిత్ర స్థలానికి చేరుకుంటుంది. అక్కడే మన్మధుణ్ణి శివుడు దహించిన ప్రాంతం. పట్టు వస్త్రాలు విసర్జించి నారచీరలు ధరించి గతం గుర్తుకు వచ్చి ఆ హరా అంటూ విరహంతో బాధపడుతూ ధైర్యాన్ని పొంది తపస్సు చేస్తోంది. ఆ కారణంగా ఆ ప్రాంతానికి గౌరీ శిఖరం అనే పేరు వస్తుంది. అలా తపస్సు చేస్తూ ముందు ఫలాలను ఆ తర్వాత పత్రాలను భుజించి తపస్సు చేసిన కారణంగా ఆమెను దేవతలు అపర్ణ అనే నామాన్ని స్థిరపరిచారు. ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతి 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా శివానుగ్రహం లభించలేదు.